కర్నూలు జిల్లా ఆదోనిలోని పార్వతీపురంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలని నోటీసు జారీ చేశారు. గుడిసెలను తొలగించవచ్చని ఆదాని ఎమ్మెల్యే పార్థసారథికి దుగ్గప్ప అనే వ్యక్తి కోరారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద పట్టాలిచ్చిన మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం లేదని బాధాకరమన్నారు. పర్వతాపురము 37వ వార్డు సచివాలయం సంబంధించిన పర్వతాపురం అది. ఎందుకంటే నాకు 14వ ప్లాటు వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది కొంచెం అని. ఇప్పుడు నాకు 14వ ప్లాటు మాకు ఖాళీ చేయించి ఇవ్వాలని ఎంఆర్ఓ సార్ గారిని, సబ్ కలెక్టర్ సార్ గారిని అందరినీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఇంతవరకు గత 4 సంవత్సరాల నుండి తిరుగుతున్నాము. ఇంతవరకు ఎవరు మాకు స్పందించలేదు. మీరైనా సార్ మా మీద దయ ఉంచి ఇప్పుడైనా మాకు 14వ ప్లాట్ని, పర్వతాపురం సంబంధించిన 14వ ప్లాట్ని మాకు మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే నా ప్లాట్ నాకు ఇవ్వకుంటే మా భార్య పిల్లలంతా మేము ఏమైపోవాలి సార్? మీరైనా ఒకసారి అర్థం చేసుకొని మాకు వికలాంగులకి న్యాయం చేయకపోతే ఎవరికి న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం సార్. మీరే మా మీద దయ ఉంచి మా 14వ ప్లాట్ని మాత్రం మాకు చూపించాలని అధికారులని, సబ్ కలెక్టర్ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి